ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికి శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని తృప్తిపరచును గాక. ఆమెన్. ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథము 125వ అధ్యాయము 1వ వాక్యం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సీయోను కొండ వలె నుందురు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యందు నమ్మిక ఉంచిన వారంట ఒక సీయోను కొండ వలె ఉంటారు. వారు కదల్చబడకుండా ఉంటారు. కొండ అనేది స్థిరంగా ఉంటుందండి. అది పద్దాకల అటు ఇటు గాలివారం తుఫానులకి అలజడులకి అది అటు ఇటు కదలదు. అలాగా గాలి వంటి శబ్దములకి అలాగా లేని వార్త గాలి వంటిది అన్నట్టుగా లేని వార్త సాతానుడు నిన్ను కలవరపరచడానికి, నిన్ను భయపించడానికి నీ ఎదుట పుట్టిస్తుండగా వాటికి నువ్వు భయపడకూడదు, నువ్వు కలవరం చెందకూడదు. ఎందుకంటే నీవు నమ్మింది సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నీవు నమ్మింది జగత్తుని సృష్టించిన దేవుణ్ణి, అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయగలిగిన దేవుణ్ణి, నీవు నమ్మింది మారాన్ని మధురంగా మార్చగలిగిన దేవునివి, నీవు నమ్మింది ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరున నేల మీద నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుణ్ణి, నీవు నమ్మింది మారాన్ని మధురంగా మార్చి చేదైన జీవితాన్ని తొలగించి మధురమైన జీవితాన్ని ఇవ్వగలిగిన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. కాబట్టి నీవు దేవుని అందు నమ్మకం ఉంచి నువ్వు అడుగులు ముందుకు వేసినప్పుడు అసాధ్యమైన కార్యాలు సుసాధ్యము నీ ఎదుట చేయబడతాయి. యేసు ప్రభు యందు నమ్మకం ఉంచి యేసు ప్రభుకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా మేలును అనుభవించారు. యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆయన పై వస్త్రం చెంగు మాత్రం ముట్టితే చాలు నేను బాగుపడుతును అనుకున్న ఒక సహోదరి యేసు నొద్దకు వచ్చి ఆ పై వస్త్రం చెంగు ముట్టగానే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోకి వెళ్ళి సంపూర్ణమైన స్వస్థతను విడుదలిచ్చింది. అట్లాగే పుట్టు గుడ్డివాడు దావీదు కుమారుడు నన్ను కరుణించని కేకలు వేశానని నమ్మకముతో అతడు కేకలు వేశాడు, అతనికి కనుచూపు వచ్చినది. ఈ రోజున ఎటువంటి ఆశీర్వాదాలు నీ కుటుంబంలో చూడలేకపోతున్నావో, ఎటువంటి దీవెనలు, ఎటువంటి మేలులు నీ జీవితంలో కరువైపోయినా నాకైతే తెలియదు, కానీ నీవు చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడని, ఆ ప్రార్థనకి జవాబు ప్రభు ఇస్తున్నాడని, నీవు ఒక గొప్ప మేలు మీ జీవితంలో చూస్తారని మీరు నమ్మకం కలిగినట్లయితే నిశ్చయంగా నా దేవుడు పరలోక ఆశీర్వాదములతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని నింపునుగాక. ఆమెన్. ఇక్కడ దేవుని యందు నువ్వు నమ్మకం ఉండి నువ్వు ప్రార్థన చేసావు. ఉద్యోగం కొరకు ప్రార్థన చేసావా, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసావా, చేతి వ్యాపారం కొరకు ప్రార్థన చేసావా నాకైతే తెలియదు, కానీ నీవు కదలకూడదంట. నీవు కదులుతున్నావంటే నువ్వు నమ్మకంలో పరిపూర్ణత చెందలేదని అర్థం. నువ్వు కదలుకోకుండా నా దేవుడు ఈరోజు కాదు రేపటి రోజైనా ఒక అద్భుతం చేస్తాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు అని ఒక నమ్మకంతో నీవు ఉన్నట్లయితే ఆ ఆలోచనతో చూస్తున్న నీ యొక్క జీవితాన్ని దేవుడు గొప్ప దీవెనలతో మారుస్తాడండి. అంతేకాదండి, కీర్తన గ్రంథం 126వ అధ్యాయము 5వ వాక్యలో చూస్తే కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానంతో పంట కోసేదరు. ఈ రోజున కన్నీళ్లతోటి నువ్వు నడుస్తున్నావేమో, ఆర్థిక ఇబ్బందులను బట్టి కావచ్చు, అనారోగ్యాలను బట్టి కావచ్చు, సమస్యలను బట్టి కావచ్చు, నీ కన్నీరుని లోకం చూస్తే అయ్యో పాపం అంటది, కానీ నా దేవుడు నీ కన్నీరుని చూస్తున్నాడు. నీ కన్నీటికి కారణమైన ప్రతికూలమైన పరిస్థితుల్ని ఆయన కుక్కిటి వేవ సహా ఊహించలేని ఆత్మీయ అద్భుత ఆనందాలు నీ ఎదుట దేవుడు చేస్తాడు. దాన్ని అంతే కదండి, పిడికెడు విత్తనం చేత పట్టుకొని ఏడ్చుపోవారు ఇక్కడ జన్మగానం చేసి వారిని మోసుకొస్తున్నారు. గమనించినట్లయితే పిడికెడు విత్తనాలను పరుచుకుని కొంతే వారి బాహు నాటితే గొప్ప పంట వారిని కటాక్షించి అట్లాగా నీ రాబడి ఆ రాబడిని బట్టి పిల్లల చదువుల నిమిత్తమే కావచ్చు, కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కావచ్చు, అప్పులకే వల్ల అన్ని కట్టగా వాళ్ళ చేతిలో నీ కాంతి వల్లే వారికి మిగులుతుండగా అయ్యో నా పరిస్థితి ఏంటి అని నువ్వు దిగులు చెందుతున్నావేమో, విచార వేదన ఆవేదన నడిపించబడుతున్నావేమో, మన ప్రయత్నాలు తెలియదు కదండి. దేవుడు చూస్తున్నాడు, కారణమైన పరిస్థితులను చూస్తున్నాడు. నీవు కన్నీళ్లు విడుచు ఆయన వైపును చూస్తున్నావు. దేవుడు అద్భుతం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నిశ్చయంగా అనుభవాలు ఎదురైనప్పుడు సహాయకుడిగా నీ కన్నీటి బ్రతుకుని నాట్యంగా మార్చగలిగిన ఆనందకరమైన రక్షణ కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ఆమెన్. ఆ రీతిగా దేవుడు ఆనందకరమైన రక్షణ కార్యాలు మీ జీవితంలో జరిగించినట్లుగా దైవ సేవకులుగా మీ కొరకు చిన్న ప్రార్థన అండి. కృప సత్య సంపడగు దేవా మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలమైన ఈ యొక్క ప్రార్థనలో ఏకీమించుచున్న నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకో. అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసే దేవుడివి. ఈ క్షణాన నీ నామం పేట నీ బిడ్డలు ఏమైతే ప్రార్థిస్తున్నారో కార్యాలు జరిగించు.
ప్రభువా, నీ యందు నమ్మకం కలిగిన వారు ఏ పరిస్థితిలో కదల్చబడరు, వారు కొండవలే ఉంటారు స్థిరపడి అనేసి నువ్వు సెలవిచ్చావు. నీ మాట చెప్పున పర్వతాలు, కొండలు అయా స్థిరపడి ఉన్నట్లుగానే నీ ఉపదేశముతో నీ బిడ్డలైన వారిని స్థిరపరచమని అడుగుచున్నాం. ఎటువంటి కలవరాలు, దిగులు, ఐహికమైన విచారం మధ్యలో నీ బిడ్డలు కుమిలిపోతున్నారు, కృంగిపోతున్నారు, జ్ఞాపకం చేసుకో. అయా, పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడుస్తున్నారేమో, జ్ఞాపకం చేసుకో. నీ వాక్యం చేత ఓదార్చు, నీ వాక్యం చేత ధైర్యపరచు. కాలం అయా ఎదురుపడి యుద్ధములో నీవే నీ బిడ్డలకి విజయం అనుగ్రహించు. అయా, శక్తిహీనులకు శక్తిని, బలహీనులకి బలాభివృద్ధిని కలిగించే దేవుడు నా తండ్రి. బలహీనులై నీ వైపు చూస్తుండగా నీ యొక్క కృపచేత నీ బిడ్డలైన వారిని విమోచించుదువుగాక. నీ చాపబడిన మహిమ కలిగిన హస్తముల చేత నీ బిడ్డలైన వారిని దీవించి ఆశీర్వదించి ఊహించలేని గొప్ప కార్యముల మధ్యలో నీ బిడ్డలైన వారి జీవితాలని ఆశీర్వదించు, దీవించు. ఇచ్చిన బిడ్డలైన వారిని అయా ఆ రీతిగా కుటుంబ వ్యవస్థలను దీవించి ఆశీర్వదించు. పని పాటలకి, స్కూల్కి, కాలేజీలకి వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించు. రాకపోకలేందు నీ హస్తం తోడుగా ఉంచి కృపాక్షేమంతో నీ బిడ్డలైన వారిని నింపమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అని సన్నిధి సహవాసం కృపయు ఈ యొక్క వాక్యం వినిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నిశ్చయంగా నా దేవుడు మీ నీతికి తగినట్లుగా మీ నివాస స్థలాలను వర్ధిల్ల చేసి మీ కన్నీటికి కారణమైన ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి యేసయ్య గొప్ప విడుదల మీకు ఇచ్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.